బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఫార్ములా ఈ కార్ రేసు ఆయన A1 గా ఉన్నారు. ప్రభుత్వ సంస్థల అనుమతి లేకుండానే విదేశీ సంస్థకు నగదు చెల్లించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మరోవైపు ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు, 100 సార్లు అయినా జైలుకు పోతాం. కానీ వదిలిపెట్టం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. మీరిచ్చిన 420 హామీలు, మీరిచ్చిన దొంగ 6 గ్యారంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు. రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది. కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు, చెప్పుకునేందుకు ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి నువ్వు? ఏదో ఒక డైవర్షన్ మీద, ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని, ఎంక్వైరీ అని, ఏదో జరిగిందని, ఇదిగో పులి అంటే అదిగో తోక అని, నువ్వేమో దున్నపోతు తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ కూడా రెడీగా ఉన్నాడు. నువ్వు దున్నపోతు తినిందనగానే వాడు దుడ్డని కట్టేయని వాడికి వస్తాడు. మీ ఇద్దరి దొంగ భాగోతం, మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో 2 వ్యక్తులను జైల్లో పెడతాం. కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈరోజు ఉండేది బీఆర్ఎస్ఏ, రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. నువ్వు ఒక్కసారి కాదు, 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రా. రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు, ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరపున నిలదీయడం బంద్ చేయం. నువ్వు వేధింపులతో, కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు. అన్నిటికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఫార్ములా ఈ కార్ రేసుకు ఆయన A1 గా ఉన్నారు. ప్రభుత్వ సంస్థల అనుమతి లేకుండానే విదేశీ సంస్థకు నగదు చెల్లించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మరోవైపు ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జగన్ లైవ్ ద్వారా అందిస్తారు. జగన్ చెప్పండి. ఏదైతే ఏసీబీకి సంబంధించిన కేసులో ఈరోజు కేసీఆర్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఇటు తన నివాసం నుండి నందిని నగర్ నివాసం నుండి కేసీఆర్తో భేటీ అయిన అనంతరం కేసీఆర్ హరీష్ రావుతో భేటీ అయిన అనంతరం తెలంగాణ భవన్ కూడా వచ్చి తెలంగాణ భవన్లో ఇటు మీడియాను ఉద్దేశించి కూడా కొంత ఇటు మాట్లాడిన పరిస్థితి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ వర్షపూరిత రాజకీయాల్లో వ్యవహారం ధోరణిలోనే ఇటు ఏదైతే కేసులు పెడతా ఉంది, ఇట్లా ఈ ఫార్మరేజ్ కేసులు అటు అనేకమైనటువంటి కేసులు అటు కాళేశ్వరం సంబంధించిన కమిషన్ సంబంధించిన దాని ద్వారా కూడా ఇటు అన్ని రకాలుగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒకవేళ తనను జైలుకు కూడా పంపించాలనేటువంటి ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు ఉన్నాడు. ఒకవేళ తను జైలుకు కూడా పంపుతారేమో, కేసులు నాకు కొత్త కాదు అంటూ కూడా ఈరోజు కేటీఆర్ ఇటు మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక్కడికైతే ఇప్పటికే ఇటు ఏసీబీ కార్యాలయాన్ని కూడా కేటీఆర్ తరలించిన నేపథ్యంలో అక్కడికి భారీ సంఖ్యలో కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చి చేరుకున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. వారంతా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరినీ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఇటు తోపులాట కూడా చోటు చేసుకుని ఏదైతే కొంతమంది మహిళలు కూడా ఇటు మన ఇప్పుడు విజువల్స్ కూడా చూసుకోవచ్చు. కొంతమంది మహిళల్ని కూడా ఇటు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏదైతే
ఇక్కడ కేసీఆర్ని ఎక్కడికైతే విచారణ కోసం తీసుకొచ్చారో అక్కడికి పెద్ద సంఖ్యలో కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. ఏదైతే ముందు నుంచి కూడా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులందరిపైన కూడా అనేకమైన అక్రమ కేసులు పెడుతున్నారంటూ కూడా కేటీఆర్ ముందు నుంచి కూడా అంటే ఏదైతే ఇటు రైతు బంధుకు సంబంధించి కానీ ఎలక్షన్ వచ్చినప్పుడే రైతు బంధు ఇటు సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులపైన కూడా కేసులు పెట్టే ఏదైతే సంస్కృతి ఇటు కాంగ్రెస్ పార్టీకి పరిపాటిగా మారిపోయింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడే ఏదైతే కావాలని కూడా ఇప్పుడు ఏదైతే ఈ ఫార్ములా ఈకి సంబంధించినటువంటి కేసులో విచారణకు పిలవడం అనేది ఇటు రాజకీయ కక్ష సాధింపులో భాగమే అంటూ కూడా కేటీఆర్ చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇటు ఏదైతే కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా కేసీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా ఇటు విచారణ కూడా హాజరయ్యారు. వాళ్ళిద్దరు కూడా ఇటు విచారణకు పూర్తిగా సహకరించారు. బీఆర్కే భవన్లో జరిగినటువంటి పీసీ ఘోష్ కమిషన్కు వారిద్దరు కూడా హాజరైన పరిస్థితి. అప్పుడు కూడా ఇటు ఏదైతే వందలాదిగా వచ్చినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలతో తోపులాట జరిగినటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. అదే విధంగా కూడా ఇప్పుడు కూడా ఇటు కేటీఆర్ సంబంధించినటువంటి ఏదైతే ఏసీబీ కేసు విచారణ ఫార్ములా ఈకి సంబంధించినటువంటి కేసు విచారణ దానికి కూడా ఇప్పుడు వందలాదిగా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు కూడా ఇక్కడికి ఏదైతే బీఆర్ఎస్ భవన్ చేరుకున్నారో అక్కడ నుండి కూడా ఇటు వందలాదిగా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా తోపులాట జరుగుతుందని లోపల విచారణ సాగుతుంది. దాదాపు ఒక 15-20 నిమిషాల నుండి కూడా ఇటు ఇక్కడ విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో విచారణకు పూర్తిగా ఇటు కేటీఆర్ కూడా సహకరిస్తారని చెప్పినటువంటి పరిస్థితి. అసలు కేటీఆర్ను ఈ సంబంధించి 55 కోట్ల రూపాయలు ఇటు అక్రమంగా మళ్లింపు, అసలు ఎఫ్ఆర్బిఎం నిబంధనలు ఉల్లంఘించి మళ్లింపు, దాంతోపాటు ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించిన అప్రూవల్ తీసుకోకుండా ఇటు క్యాబినెట్ సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఎలక్షన్ టైంలో పంపించినటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు అన్నిటి కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు ఏదైతే కేటీఆర్ వాటి తప్పుపట్టి ఎలక్షన్ల కోసమే చెప్తున్నారు అన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. తేజస్విని.